సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మనము ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి మరొక ప్రత్యేకమైన అంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వీళ్ళరా అంశం పేరు అభిషేకము అన్న అంశాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం. అంటే పరిశుద్ధ గ్రంథంలో అభిషేకాన్ని గురించిన సందర్భాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ కాలాలలో ఏది అభిషేకంగా ఉంది, వివిధ కాలాలలో అభిషేకము కాలానుగుణంగా ఎలా మారుతూ వచ్చింది అన్న విషయాలను మనము ఈరోజు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే చాలా మంది నేటి కాలంలో సేవకులు, దైవజనులు అనబడిన వారు ఏమనుకుంటున్నారు అంటే అభిషేకం ఉంటేనే బోధ చేయాలి, అభిషేకం పొందిన వాళ్ళే దైవజనులుగా ఉండాలి, సంఘాన్ని నడిపించాలి అన్న ఒక అపోహ ఉంది. అయితే ఈ పాత నిబంధన కాలంలో కేవలము లేవీయులు, అందులోనూ అహరోను వంశస్థులు, అహరోను యొక్క కుమారులైన ఎలియాజరు, ఈతమరు వంశాలలోని వారు మాత్రమే యాజకులుగా ఉండే ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. ఒక సంవత్సరంలో 12 నెలలు ఉంటే ఆ 12 నెలల్లో 24 మందిని, 24 వంశాల వారిని దావీదు గారు ఎంపిక చేసి ఒక్కొక్కరికి నెలలో సగము, అంటే 12 నెలల్లో 12 సగాలు, అంటే 24 మందిని ఆయన యాజకులుగా నియమించిన ఒక సందర్భము మనకు కనబడుతుంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 24వ అధ్యాయం అంతా మనం చదివితే అక్కడ ఈ యాజకులు యాజకత్వపు సేవ చేసే నియామకము, వారి యొక్క తరగతి చొప్పున ఎలా విభజింపబడ్డారు, ఎలా నియమింపబడ్డారు అనే విషయం మనకు అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఆ కాలంలో ఇశ్రాయేలీయుల గోత్రాలలో 12 గోత్రాలు ఉన్నాయి. వారిలో అన్ని గోత్రాల వారు కూడా ఈ యాజకత్వపు సేవ చేసే అవకాశం ఏమైనా ఉందా అంటే అలాంటి అవకాశం కూడా లేదు. కేవలం లేవి గోత్రములోని అహరోను సంతతిలో ఉన్నవారైన ఎలియాజరు, ఈతామరు వంశాలలో నుండి వచ్చిన వారు మాత్రమే యాజకత్వపు సేవలు చేసే ఒక అధికారాన్ని వాళ్లకు ఇచ్చాడు. దేవుడు వారిని తన మందిరములో, ప్రత్యక్ష గుడారములో సేవ చేసే ఒక పనిని వారికి అప్పగించినట్టుగా మనకు అనేకమైన లేఖన సాక్ష్యాలు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. అయితే ఆ కాలంలో ఎలాగైతే యాజకులుగా నియమింపబడిన వారిని అభిషేకించే ఒక నియమం కూడా ఉంది. ఎలాగైతే పాత నిబంధన కాలంలో అభిషేకము, యాజకులుగా నియమింపబడిన వారిని అభిషేకించే పద్ధతి ఉందో, నేటి కాలంలో కూడా క్రైస్తవులలో ఎవరైనా దైవజనులుగా మారాలన్నా, సేవకులుగా మారి సేవ చేయాలన్నా, వాక్యాన్ని బోధించాలన్నా, సంఘాన్ని నడిపించాలన్నా అభిషేకం అనేది తప్పనిసరిగా చేయాలి అని అనుకుంటున్నారు చాలా మంది. అందుకే ఎవరైనా బోధకుడు కలిస్తే వారితో కొంచెం పరిచయం ఏర్పడిన తర్వాత ఏమడుగుతారంటే, బ్రదర్ మీరు అభిషేకం పొందారా అన్న ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఎక్కువ మనకు వినపడుతూ ఉంటుంది. అయితే అనేకమైన ఇలాంటి పద్ధతులు, సాంప్రదాయాలు నేటికి కూడా క్రైస్తవ సంఘాలలో మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఆదివారము మనము సంఘానికి గనక వెళ్తే కొన్ని సంఘాలలో సంఘంలో సేవకుడు నిలబడే చోట ఒక గట్టులాగా కట్టి దాన్ని నిర్మించి దానికి పుల్పిట్ అనే ఒక పేరును పెట్టి అభిషేకింపబడిన వారు మాత్రమే దాని మీదకి వెళ్ళి ప్రసంగం చేయాలి అన్న ఒక నియమాన్ని కూడా పెట్టుకున్న పరిస్థితులు మనకు కనబడుతుంటాయి. అయితే ఈ అభిషేకం అంటే అసలు ఏంటి, ఈ అభిషేకము విషయంలో కాలానుగుణంగా జరిగిన మార్పులు ఏంటి అన్న విషయాన్ని మనం ఈరోజు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ బోధలు విన్నవారు ఏమనుకుంటారంటే, వాక్యాన్ని ప్రకటించటం నా పని కాదు, ఎందుకంటే వాక్యాన్ని ప్రకటించేది దైవజనుడే కదా, అభిషేకింపబడిన వాడు ఆయనే కదా అని చాలా మంది ఆ విధంగా వాక్యాన్ని ప్రకటించే పని నుండి తప్పుకునే ఒక ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అభిషేకం అంటే ఏంటని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందో దాన్ని మనం పరిశీలిస్తే, ఎవరైతే యాజకుడుగా నియమింపబడ్డాడో లేక ఒక రాజును కూడా అభిషేకించే ఒక పరిస్థితి మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. కాబట్టి రాజును గాని లేక యాజకుణ్ణి గాని అభిషేకించేటప్పుడు
తైలపు బుడ్డితో తల మీద నూనె పోసి అభిషేకించే ఒక పద్ధతి మనకు పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుంది. ఈ అభిషేకం చేసే తైలాన్ని ఏమని పిలుస్తుంది పరిశుద్ధ గ్రంథం అంటే ప్రతిష్టాభిషేక తైలము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి అసలు ఈ అభిషేక తైలాన్ని ఎలా తయారు చేస్తారు, ఎలా తయారు చేశారు పాత నిబంధన కాలంలో అని మనం చూస్తే నిర్గమకాండంలో 30వ అధ్యాయంలో 22 నుంచి 24 వచనాల్లో వ్రాయబడిన ఆ సందర్భాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఇది నిర్గమకాండము 30వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లా నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులముల చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట సగము అనగా అందులో 500లో సగము 250 తులములు అనగా 250 తులములు ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళు తీసుకుని దీన్ని తయారు చేయాలి అన్న ఒక నియమాన్ని దేవుడు పెట్టిన సందర్భం మనకు కనబడుతుంది. అయితే గోపరసం అనేది ఒక 500 తులములు, సుగంధము గల లవంగి పట్ట 250 తులములు, నిమ్మగడ్డి నూనె 250 తులములు, లవంగి పట్ట ఏమో 500 తులములు, ఒలీవ సంభారము 3 పళ్ళు అని వీటితో ప్రతిష్ట అభిషేక తైలము అనేది తయారు చేయాలి అన్న ఒక నియమం మనకి ఇక్కడ కనబడుతుంది. ఇలా తయారు చేసిన దానినే ప్రతిష్టాభిషేక తైలము అని దానికి ఒక పేరు కూడా మనకు కనబడుతుంది. నిర్గమకాండంలోనే ఆ 30వ అధ్యాయంలో 25 నుంచి మనం చూస్తే ఏమేం చేస్తారు దీంతో, ఇలా తయారు చేసిన దాంతో ఏమేం చేస్తారు అని మనము చూడగలిగితే, వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను దాని ఉపకరణములన్నిటినీ, దీప వృక్షమును దాని ఉపకరణములను, ధూప వేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నింటినీ, గంగాళమును దాని పీఠను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ఈ గుడారాన్ని, మందసాన్ని, బల్లను, దాని ఉపకరణములను, దీపవృక్షాన్ని, వాటి ఉపకరణములను, ధూప వేదికను, దాని ఉపకరణములను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములను, గంగాళమును, వీటన్నింటినీ కూడా ఏదైతే ఆ ప్రతిష్టాభిషేక తైలము చేయబడిందో ఆ ప్రతిష్టాభిషేక తైలంతో వీటిని ఏం చేస్తున్నారంటే ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. 30వ అధ్యాయం 30వ వచనం నిర్గమకాండాన్ని మనం చూస్తే, మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులు ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను అంటున్నాడు. కాబట్టి అహరోనును మరియు అహరోను యొక్క కుమారులను కూడా ఏం చేయమంటున్నాడు, ప్రతిష్ఠించాలి. ఇప్పుడు వాళ్ళని కూడా ప్రతిష్ఠించాలంటే ఏం చేయాలి, ఇప్పుడు మందిరంలో ఉన్న వాటిని అన్నిటినీ ప్రతిష్ఠించడానికి ఎలాగైతే ఆ ప్రతిష్టాభిషేక తైలమును తీసుకొచ్చి వాటి మీద పోసి ఎలాగైతే వాటిని ప్రతిష్ఠించారో, వీరిని కూడా ఆ ప్రతిష్టాభిషేక తైలముతో వారి తల మీద దానిని పోసి వారిని ప్రతిష్ఠించవలసిన అవసరం ఉంది అని చెప్తున్నాడు. కాబట్టి ఈ ప్రతిష్టాభిషేక తైలము ఎవరికి తరతరములుగా ప్రతిష్టాభిషేక తైలంగా ఉండాలి అన్న నియమాన్ని పెట్టాడు అంటే, లేవీయులలో మళ్ళీ ఈతామరు మరియు ఎలియాజరు అనే ఆ వంశాలలో నుండి వచ్చిన వారికి అది ఒక ప్రతిష్టాభిషేక తైలముగా ఉండాలి అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. లేవియ కాండంలో కూడా 8వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూస్తే, మరియు మోషే అభిషేక తైలమును తీసుకొని మందిరములోను దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. అతడు దానిలో కొంచెము 7 మారులు బలిపీఠం మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును దాని పీఠను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను అని చూస్తున్నాం. కాబట్టి ఈ తైలముతో అభిషేకం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఆ విషయాన్ని కూడా దేవుడు చాలా స్పష్టంగా హెచ్చరించిన సందర్భాలు కూడా మనకు కనబడుతుంది. కాబట్టి
కాబట్టి అలాంటి ఒక ప్రతిష్టాభిషేక తైలాన్ని దేవుడు ఇశ్రాయేలు సమాజంలోనున్న ఆ లేవీయులు మరియు లేవీయుల నుండి వచ్చిన ఈతామరు మరియు ఎలియాజరు వంశములో నుండి వచ్చిన వారికి దానిని ఒక తరతరములకు వారికి ఒక కట్టడగా దాన్ని నియమించిన ఒక సందర్భం మనకు కనబడుతుంది. అది ఎలా చేయాలి, దాన్ని ప్రతిష్ఠించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో కూడా, ఏ జాగ్రత్తలను మనము తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు ఆ యొక్క అభిషేకం చేసేటప్పుడు తీసుకోవాలి అన్నదాన్ని కూడా తెలియజేస్తున్న ఆ సందర్భాన్ని కూడా మనం చూస్తే నిర్గమకాండంలో 30వ అధ్యాయము 32, 33 వచనాల్లో ఇలా వ్రాయబడింది. దానిని నరశరీరము మీద పోయకూడదు, దాని మేళనము చొప్పున దాని వంటిది ఏదైనాను చేయకూడదు, అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలెను, దాని వంటిది కలుపువాడును అన్యుని మీద దానిని పోయివాడును తన ప్రజలలో నుండి కొట్టివేయబడవలెను అని చెప్పుము అని మోషే గారితో దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ అభిషేకము అనేది పాత నిబంధన కాలంలో యాజకులను మరియు రాజులను అభిషేకించడానికి దీన్ని ఉపయోగించే ఒక పరిస్థితి కనబడుతుంది. అలాగే మందిరములోను ఉపకరణములను, అలాగే బలిపీఠ సంబంధమైన ప్రతి వస్తువును కూడా అభిషేకించే విధంగా ఆ యొక్క అభిషేక తైలమును వారు తయారు చేసిన సందర్భం కూడా కనబడుతుంది. కాబట్టి అభిషేకము పొందిన యాజకులు చేసే పని ఏంటి అంటే, యాజకులు ఏం చేస్తారు, అక్కడ తన పాపముల నిమిత్తమును ప్రజల పాపముల నిమిత్తమును దేవుని సన్నిధిలో అర్పణ చేయువాడై ఉన్నాడు. అదేవిధంగా ప్రజల విన్నపములను దేవుని యొద్దకు తీసుకెళ్లి వాటిని విన్నవించేవాడుగా, దేవుని చిత్తమును ప్రజలకు తెలియపరిచేవాడుగా యాజకుడు మనకు కనపడుతున్నాడు. మరి అభిషేకం పొందిన రాజులు చేసే పని ఏంటి అని కూడా మనం చూస్తే, అభిషేకింపబడిన రాజులు దేవుని చట్టాన్ని ప్రకటింపజేసి ఆ చట్టాన్ని ప్రజల చేత అనుసరింపజేసేవారుగా రాజులు మనకు కనబడుతున్నారు. అయితే ఇప్పుడు యాజకుడైన అహరోనును అభిషేకించిన ఆ సందర్భాన్ని కూడా చూస్తే నిర్గమకాండంలో 30వ అధ్యాయం 30వ వచనంలో, మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలేను అని దేవునితో మోషే గారు చెప్పిన సందర్భాన్ని చూస్తుంది. లేవియకాండంలో 8వ అధ్యాయము 12, 13 వచనాలు కూడా చూస్తే, మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై అతన్ని అభిషేకించను. అప్పుడు అతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారికి చుక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి ఉల్లాయిలను పెట్టెను అని చూస్తున్నాం. అంటే యాజకులుగా ఉన్న వారిని అభిషేకము చేసే ఒక పద్ధతి పాత నిబంధన గ్రంథంలో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడ పోస్తున్నారు దీనిని అని అంటే, తల మీద దాన్ని పోయాలి, నరశరీరము మీద దానిని పోయకూడదు అన్న ఒక నియమాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్న సందర్భం మనకు కనబడుతుంది. లేవియకాండము 8వ అధ్యాయం 30వ వచనాన్ని కూడా మనం చూస్తే, మరియు మోషే అభిషేక తైలములో కొంతయు బలిపీఠం మీద రక్తములో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అహరోనును అతని వస్త్రములను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించను అంటున్నాడు. కాబట్టి ఇది యాజకులను అభిషేకించే పద్ధతిగా మనకు కనబడుతుంది. దేవుని సన్నిధిలో ఉండి మందిర సంబంధమైన కార్యాలన్నీ చేస్తూ ప్రజల అతిక్రమముల పరిహారము కొరకు అర్పణలను అర్పించేవారైన యాజకులు, దేవుని చిత్తాన్ని ప్రజలకు తెలియజేసేవారైన యాజకులు తప్పనిసరిగా అహరోను సంతతి వారై ఉండాలి. అలాగే అభిషేకం పొందాలి అనేది దేవుడు ఒక నిబంధనగా నియమముగా వారికి ఉంచాడు. రాజులను కూడా అభిషేకించిన సందర్భాలను మనం చూడగలిగితే, మొట్టమొదటి రాజు ఎవరు ఇశ్రాయేలీయులకు అంటే సౌలును దేవుడు మొట్టమొదటి రాజుగా ఇశ్రాయేలీయుల మీద నియమించాడు. ఆ సౌలును అభిషేకించిన సందర్భాన్ని మనం ఒకసారి చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకుని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగు సెలవిచ్చెను అంటున్నాడు. అంటే అభిషేకము తల మీద తైలము పోసి వారిని అభిషేకించి ఏం చేశాడంట, యెహోవా యొక్క స్వాస్థ్యము మీద అధిపతిగా ఒక రాజును నియమిస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం.
దావీదును కూడా అభిషేకించిన ఆ సందర్భాన్ని కూడా మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో 1వ వచనంలో, అంతటా యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నేను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును అని ఇక్కడ దావీదును రాజుగా నియమింపబో ఆ సందర్భాన్ని తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో 11 నుంచి 13 వచనాల్లో, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా, అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడు అని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలిపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందమని యెషయితో చెప్పగా, అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గల వాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్న వాడితడే, నీవు లేచు వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను అని చూస్తున్నాం. అంటే సమూయేలుకు 8 మంది కుమారులు ఉన్నారు. 7 మందిని చూపించినా కూడా వీళ్ళెవరూ కాదు, ఇంకెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు లేదు, చిట్ట చివరి వాడు ఇంకొకడు ఉన్నాడు. అంటే ఆయన్ని పిలిపించి ఆ అందరి కుమారులందరి తర్వాత పుట్టిన దావీదు గారిని రాజుగా అభిషేకించి రాజుగా నియమించిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. యేసుక్రీస్తు విషయంలో కూడా మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తును ప్రధాన యాజకుడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అలాగే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, రాజు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథము యేసుక్రీస్తు వారిని యాజకుడు అని చెబుతూ ఉంది అంటే, రాజు అని చెబుతూ ఉంది అంటే, ఎలాగైతే పాత నిబంధన కాలంలో అభిషేకము వారు పొందారో, యేసుక్రీస్తు వారు కూడా అలా అభిషేకం ఏమైనా పొందారా అని మనం ఆలోచిస్తే, లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో మనకు ఒక లేఖనం కనబడుతుంది. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును ఆయన నన్ను అభిషేకించను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే బీదలకు సువార్తను ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారికి అభిషేకం అనేది జరిగింది అన్న విషయము ఇక్కడ లూకా గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ వాక్యాన్ని రాస్తున్నారు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఈ 4వ అధ్యాయం లూకాసు వార్తలో చెప్పబడింది ఇదేంటి అని అంటే, ఇది ఒక ప్రవచనము, ఇది నెరవేరిన ప్రవచనం. మరి దీని ప్రవచనం ఎక్కడుంది అంటే, పాత నిబంధన గ్రంథంలోని యెషయా గ్రంథంలో 61వ అధ్యాయం 1వ వచనంలో మనకు దీని తాలూకా ప్రవచనము మనకు కనపడుతుంది. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించను అన్న మాట మనకి కనపడుతుంది. అంటే ఎవరు అభిషేకించారు యేసుక్రీస్తు వారిని అంటే, దేవుడే అభిషేకించాడు అన్న విషయము మనకు ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా మనం చూస్తే, వాటిని అన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఆ పట్టణమందు నిజముగా కూడుకునేది అంటున్నాడు. అంటే యేసుక్రీస్తుని దేవుడు అభిషేకించాడు, అభిషేకించే ఆయనను దేవుని యొక్క ఆ సువార్తను ప్రకటించడానికి పంపించాడు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎలాగైతే పాత నిబంధనలో యాజకులు అభిషేకింపబడిన తర్వాత దేవుని మాటలను అక్కడ ఉన్న ప్రజలకు తెలియజేశారో, యేసుక్రీస్తు వారు కూడా అభిషేకించబడిన తర్వాత ఆయన తన సువార్తను ప్రారంభించారు అన్న విషయాన్ని కూడా మనం గమనించవలసిన అవసరం. ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించిన కాలంలో చివరి 3.5 సంవత్సరాలే తన యొక్క ప్రకటించే పనిని, సువార్త ప్రకటించే పనిని చేశారు అని మనం చూడగలుగుతాం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో 37-38 వచనాలు కూడా చూస్తే, యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకుని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నదియే.
దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను అని చూస్తున్నాం. ఎప్పుడు యేసుక్రీస్తు వారి అభిషేకాన్ని పొందుకున్నారు అని అంటే యోహాను బాప్తిస్మము ప్రకటించిన తర్వాత యేసుక్రీస్తు వారి అభిషేకాన్ని పొందుకున్నారు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అలా యేసుక్రీస్తు వారు అభిషేకం పొందుకున్న తర్వాత ఆయన యాజకుడుగా, ప్రధాన యాజకుడుగాను, యేసుక్రీస్తు ఒక రాజుగాను నియమింపబడిన సందర్భాలు మనకు కనపడతాయి. రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో శిక్ష విధించువాడవుడు చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ఇప్పుడు రెండు పనులు చేస్తున్నాడు. ఒకటేమో ప్రధాన యాజకునిగా మన తరఫున దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్న పని కూడా చేస్తున్నాడు. అదే విధంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అంటే ఒక రాజు చేసే పనిని కూడా యేసుక్రీస్తు వారు చేస్తూ ఉన్నారు, ఒక యాజకుడు చేసే పనిని కూడా యేసుక్రీస్తు వారు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ పాత నిబంధన కాలంలో కనుక చూస్తే రాజు ఏమో సపరేట్ గా ఉండేవాడు, యాజకుడు వేరేగా ఉండేవాడు. అంటే ఒక యాజకుడిని ఇంకొక రాజుని దేవుడు నియమించుకున్నాడు. కానీ కొత్త నిబంధన వచ్చేసరికి ఏమైందంటే రాజే యాజకుడిగా మారిన పరిస్థితి మనకు కనపడుతుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా చూస్తే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. విజ్ఞాపన చేసే ఒక పని ఆయనకు దేవుడు అప్పగించాడు. అదే విధంగా మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 23 నుంచి 25 వచనాలు చూస్తే, ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. ఎందుకనగా తన శత్రువులను అందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండ వలెను. కాబట్టి అంతం వచ్చేంత వరకు ఆయన ఏం చేయాలి? రాజ్య పరిపాలన చేయాలి. ఎప్పుడు వస్తుంది అంతము? యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు అంతం వస్తుంది. అంటే క్రీస్తు రెండవ రాకడ వరకు యేసుక్రీస్తు వారు ఏం చేయాలి అని అంటే విజ్ఞాపన చేయాలి, అదే విధంగా రాజ్య పరిపాలన కూడా చేయాలి, చేస్తూ ఉన్నాడు అని మనకు ఈ లేఖనాలు సాక్ష్యమిస్తుంది. ప్రస్తుతం ఈ భూమి మీద రెండు రాజ్యాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఒకటేమో పరలోక ప్రయాణానికి సిద్ధపరచబడుతున్న క్రీస్తు రాజ్యం అయితే, ఇంకొకటేమో అగ్నిగుండములో పడవేయబడే సాతాను యొక్క రాజ్యం కూడా, అంధకార సంబంధమైన రాజ్యం కూడా వ్యాప్తి చెందుతూ ఉంది. ఏ రాజ్యంలో ఉండాలి అనే నిర్ణయాన్ని ఎవరు తీసుకోవాలంటే మనమే తీసుకోవాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా మనం చూస్తే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అంటున్నాడు. ఎప్పుడైతే ఆయన చనిపోయి సమాధి చేయబడి మృతులలో నుండి లేపబడిన తర్వాత ఆయన నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎక్కడెక్కడ ఆయనకు సర్వాధికారం ఇవ్వబడింది అంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలను మనం చూస్తే, అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. పరలోకములోనూ ఆయనకు అధికారం ఇవ్వబడింది, భూమి మీద అధికారం ఇవ్వబడింది, భూమి క్రింద కూడా ఆయనకు అధికారము ఇవ్వబడింది. అంటే 3 లోకాలలో ఆయన అధికారాన్ని పొందిన వాడై రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కొత్త నిబంధన కాలంలో అభిషేక తైలముతో అభిషేకించబడాలి అన్న ఆజ్ఞ లేదు. కానీ యేసుక్రీస్తు వారు ఎలా అభిషేకించబడ్డారంటే ఆత్మతో అభిషేకించబడ్డారు, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడ్డారు అన్న మాట మనకు కనబడుతుంది. ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడుతూ క్రైస్తవులు, క్రీస్తు వారు అని పిలువబడుతూ ఉన్నారో వాళ్ళు కూడా ఆ అభిషేకాన్ని పొందుకుంటూ ఉన్నారు అన్న విషయాన్ని గమనించాలి. వాళ్ళు కూడా యాజకులుగా ఉండడానికి, రాజులైన యాజక సమూహముగా ఉండడానికి దేవుడు వారిని పిలిచాడు ఆయన రాజ్యంలోని. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొంత
పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలను అయి ఉన్నారు అంటున్నారు. అంటే ఎవరెవరైతే ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వస్తున్నారో, ఎవరైతే అంధకార సంబంధమైన రాజ్యము నుండి దేవుని రాజ్యంలోనికి వస్తున్నారో వాళ్ళు రాజులైన యాజక సమూహము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎప్పుడు యాజకులుగా మార్చబడతారు అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, అంటే బాప్తిస్మము పొంది సంఘములో చేర్చబడినప్పుడు వీళ్ళు యాజకులుగా మారుతున్నారు, రాజులుగా మారుతున్నారు అన్న విషయాన్ని గమనించవలసిన అవసరం. మరి మనం కూడా అభిషేకం పొందుకుంటూ ఉన్నామా అంటే మనం కూడా అభిషేకం పొందుకుంటున్నాము. కానీ ఎవరో వచ్చి తైలపు పుట్టిని తీసుకుని మన 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 తల మీద తైలము పోసి మనల్ని అభిషేకించట్లేదు, కానీ దేవుడే మనల్ని అభిషేకిస్తూ ఉన్నాడు. ఎప్పుడు అనంటే ఎప్పుడైతే మనము బాప్తిస్మాన్ని పొందుకుంటున్నామో అప్పుడు మనము అభిషేకింపబడుతూ ఉన్నాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చూస్తే, పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అంటున్నారు. ఈ పరిశుద్ధాత్మ అని వరము పొందడమే ఏంటి అనంటే అభిషేకం పొందడము అన్న విషయాన్ని మనం గమనించాలి. నేటి కాలంలో తైలము చేత అభిషేకింపబడే పరిస్థితి లేదు. అలా మీరు తైలపు బుడ్డి తీసుకుని మీరు కూడా దైవజనులుగా ఉన్న వారిని అభిషేకించుడి అన్న ఆజ్ఞ మనకు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా కనబడదు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు అంటున్నాడు. మీరు అని ఎవరికి చెప్తున్నాడు ఈ మాట అంటే సంఘములో చేర్చబడిన వారికి చెబుతూ ఉన్నమాట. అభిషేకము పొందిన వారు మీరు అని ఇక్కడ తెలియజేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనాన్ని కూడా మనం చూస్తే, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు అంటున్నాడు. అంటే ఆయన అంటే దేవుని వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది అని ఇక్కడ తెలియజేయబడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే దేవుడు మనల్ని అభిషేకిస్తూ ఉన్నాడు. కాబట్టి నేటి కాలంలో పాత నిబంధనలో ఉన్నట్టుగా తైలము తీసుకొచ్చి అభిషేకం చేసి వారిని యాజకులుగా చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరెవరైతే ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చి దేవుని సంఘములో చేర్చబడుతున్నారో వాళ్ళందరూ కూడా యాజకులుగా దేవుడు వాటిని నియమించాడు. వారందరూ కూడా దేవుని పని చేయవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రకటించవలసిన అవసరం ఉంది అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చూస్తే, దీని వలన మనం ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు అంటున్నాడు. అంటే ఆత్మలో పాలు దయచేయడమే ఏంటి అంటే అభిషేకాన్ని పొందుకోవడం. అందుకే యేసుక్రీస్తు కూడా పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకింపబడ్డాడు అన్న మాట మనకు అపోస్తలుల కార్యాల్లో కనబడుతుంది. అదేవిధంగా యోహాను సువార్తలో కూడా కొలత లేకుండా ఆయనకు దేవుడు ఆత్మను అనుగ్రహించను అన్నమాట కూడా 3వ అధ్యాయంలో కనబడుతుంది. కాబట్టి మనము కూడా అభిషేకం పొందాము, కానీ ఆ రోజు ఏదైతే భౌతికంగా ఒక తైలపు బుడ్డిలో తైలమును నింపుకుని వచ్చి తల మీద పోసి అభిషేకించే పద్ధతిలో మనం అభిషేకించబడలేదు, కానీ పరిశుద్ధాత్మతో మనం అభిషేకింపబడ్డాము అన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే, మీరును సత్య వాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంది వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి అంటున్నాడు. అంటే వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మనము ముద్రింపబడ్డాము, అభిషేకింపబడ్డాము అన్న విషయాన్ని గమనించవలసిన అవసరం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనాన్ని కూడా మనం చూస్తే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మ అనే అభిషేకాన్ని మనము ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతూ ఉన్నామో, రక్షణ పొందుతున్నామో అప్పుడే దానిని పొంది ఉన్నాము అన్న విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా 2వ కొరింథీ పత్రికలో కూడా 1వ అధ్యాయము 21, 22 వచనాలను మనం చూస్తే, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే.
ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే ఎలా అభిషేకించాడు? మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. అంటే ఆ దేవుడు ఎలా అభిషేకించాడు, ఎలా స్థిరపరిచాడు అంటే ఆత్మ అనే సంచకరువును మన హృదయములలో ఉంచి మనల్ని ముద్ర వేయడం ద్వారా మనల్ని ఆయన అభిషేకించాడు అన్న విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి పాత నిబంధనలో ఎలాగైతే యాజకులను తైలపు బుడ్డి తీసుకొచ్చి వాళ్ళ తల మీద పోసి అభిషేకించారో, రాజులను ఎలాగైతే తైలపు కొమ్ముతో తైలము వారి తల మీద పోసి అభిషేకించారో, అదే విధంగా నేటి కాలంలో కూడా అలాంటి అభిషేకం అయితే లేదు, కానీ పరిశుద్ధాత్మతో అభిషేకింపబడిన వారమై పరిశుద్ధాత్మని మన హృదయంలో ఉంచుకుని పరిశుద్ధాత్ముని చేత అపోస్తలుల ద్వారా సిద్ధపరచబడి స్థిరపరచబడిన వాక్యాన్ని మన హృదయాలలో ఉంచుకోవటం ద్వారా మనం కూడా అభిషేకాన్ని పొందుకున్న వారమై దేవునికి యాజకులుగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కానీ నేటి కాలంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే అభిషేకము కూడా దైవజనులుగా మారుతూ ఉన్న వాళ్లకు అభిషేకాలు చేసి వారిని దైవజనులుగా సేవకులుగా వారిని నియమిస్తూ ఉన్న సందర్భాలు నేటికి మనకు కనబడుతున్నాయి. కాబట్టి అలా మీరు తైలముతో అభిషేకించి వారిని సేవకులుగా తయారు చేయండి అన్న మాట మనకి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలోనైతే మనకి ఇవ్వబడిన చట్టంలో అయితే కనబడదు. కొత్త నిబంధనలు అంటే అపోస్తలుల కార్యముల గ్రంథం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఆ చట్టంలో ఇక్కడ కూడా మనకు భౌతికమైన అభిషేకం అనేది లేదు, కానీ ఆత్మ చేత ముద్రింపబడి దేవుని చేత అభిషేకింపబడిన వారముగా ఆత్మను మన హృదయాలలో సంచకరువుగా ఉంచుకోవడం ద్వారా మనము అభిషేకింపబడ్డాము అన్న విషయాన్ని గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రియులారా, ప్రాముఖ్యమైన ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించి గ్రహించి దేవుని కృపకు పాత్రలుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొనుచు నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.